ఒకప్పుడు పసుపు కుంకాల కింద అని చెప్పేసి ఆడపిల్లకి కొంత భరణం ధనం అనేది ఇవ్వడం జరుగుతుంది, స్త్రీధనం అంటారు. అది తెచ్చేసుకొని మళ్ళీ ఇలా చేస్తున్నారు, భర్త అలా చేస్తున్నాడు, మేము ఇంత ఇచ్చాం, మేము అంత ఇచ్చాం, ఇదంతా ఎందుకు? చెప్పనివ్వండి. మీ భార్య కరెక్ట్ కాదనుకోండి, తనకి ఇంకేదన్నా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయనుకోండి, మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. మీ మాట వినకుండా తను ఇండివిజువల్గా బయటికి వెళ్ళిపోవాలనుకుంటుంది అనుకోండి, తనతో పాటు మిమ్మల్ని బయటకు వచ్చేయమంటుంది అనుకోండి, మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. తను పెళ్ళికి ముందు ప్రెగ్నెన్సీ అయిందని చెప్పి మీకు ఏదన్నా విషయం తెలిసి దానికి సంబంధించి ఎవిడెన్స్లు ఉన్నాయనుకోండి, తనకు భరణం ఇవ్వాల్సిన పని లేదు, మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. మీ భార్య మీకన్నా ఎక్కువ సంపాదిస్తుంది అనుకోండి, తనకు మెయింటెనెన్స్ అవసరం లేదు. తను మీకన్నా స్థితిమంతురాలు అనుకోండి, తనకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది.